నేను మీ బనాల డబ్బాచారి. ఈరోజు మనం తెలుసుకోబోయేది శారీరక సంబంధంలో అయిష్టత, స్త్రీకైనా పురుషులకైనా. అంటే సుఖ సంతోషాలు అనుభవించడానికి పటక సుఖానికి పనికిరారు. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఎందుకు అలా జరుగుతుందంటే వీరికి జాతకంలో ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తాను. 6లో 35, 7వ స్థానము లేదా 8వ స్థానము లేదా రుచ్చికంలో నిలిచిన చంద్రుడు మరియు శని లేదా రాహువుల కలయిక అమెరిన శారీరక సంబంధంలో అయిష్టత కలిగి ఉంటారు. ఇప్పుడు చంద్రుడు బలహీనుడు కావాలంటే ఎట్లా? ఇక్కడ ఉంటే నీచమవుతాడు చంద్రుడు రాహువుతో కలిసిన, లేదా 7వ స్థానాధిపతి పాపులతో కలిసిన, 7వ స్థానాధిపతి ఎవరైనా సరే. ఇప్పుడు ఉదాహరణగా మేనలగ్నం అనుకున్నాం. మేనలగ్నానికి 7వ స్థానాధిపతి ఎవరు? బుధుడు. ఈయన పోయి పాపులతో కలిసిన. పాపులతో అంటే ఎక్కడ? ఇప్పుడు శనితో ఇక్కడ పోయి కలిశాడు బుధుడు, పాపులతో కలిశాడు. లేదా కుజుడితో కలిశాడు, పాపులతో కలిశాడు. రవితో కలిశాడు, పాపులతో కలిశాడు. లేదా కేతువుతో కలిశాడు, పాపులతో కలిశాడు. ఇలా పాపులతో కలిసిన వీళ్ళకి శారీరక సంబంధంలో అయిష్టత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి శారీరక సంబంధం చేయడము, సుఖభోగం అనుభవించడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి స్త్రీ ఎంత అందంగా ఉన్నా, అలాంటి పురుషుడు ఎంత అందంగా ఉన్నా వాళ్ళు పెళ్లి చేసుకుంటే దాంపత్య సుఖం బాగుండదు, శారీరక సంబంధం బాగుండదు. వేరే ఏదన్నా పరిహారాలు అంటే ఏమి లేవు జీవితంలో, అంతే పూర్తిగా. ఇంక మళ్ళీ పరిహారాలు ఏమి అడగాల్సిన అవసరం లేదు, చెప్పుకునే అవసరం కూడా ఏం లేదు. ఇంకా శుక్రుడు కుజుడు ఏదన్నా కలిసి ఉంటే వేరే వాళ్ళతో ఏదన్నా సంబంధాలు ఉంటే చెప్పలేం. భర్త చనిపోయిన తర్వాత అభివృద్ధి. స్త్రీ జాతకంలో 6వ స్థానంలో పాపగ్రహాలు అమరిన ఆ స్త్రీ ఎదవరాలైన తర్వాత విద్యా సంపదలు, వసతి సౌకర్యాలతో అభివృద్ధి ఉంటుంది. మేషలగ్నం, కన్యలో శని రవి. ఏమర్థమైంది మీకు? మేషలగ్నం, కన్యలో శని రవి, కన్యలో మేషలగ్నం. ఇలాంటి స్త్రీకి ఎదవరాలైతే అప్పుడు 7వ స్థానాధిపతి ఎవరు? మేషలగ్నానికి ఆయన కూడా ఇప్పుడు శుక్రుడు ఉంటే ఆ స్త్రీ ఎదవరాలేదానికి అవకాశం ఉంటుంది. లేదు, శని జీవనస్థానాధిపతి, అలాగే ఆయన కలత్రానికి కూడా కారకుడు కాబట్టి ఆయన కూడా లగ్నంలో నిలిచి ఆయన నీచమైపోయి, 10వ స్థానాధిపతి నీచమైపోయి, శుక్రుడు నీచమైపోయి, భర్త చనిపోయిన తర్వాత ఈ స్త్రీకి 6లో శని రవి ఇద్దరు ఉండడం వల్ల ఆ విధంగా జీవితంలో అభివృద్ధి అనేది, పాపగ్రహాలు పాపస్థానంలో ఉంటే అభివృద్ధి అనేది ఇస్తాయి. అది అష్టమ స్థానమో, షష్టమ స్థానమో, వ్యయస్థానంలో ఉంటే పాపగ్రహాలకు బలం ఎక్కువ కాబట్టి అలా జరుగుతుంది అన్నమాట. అలా జరిగేదానికి అవకాశం ఉంటాయి. అవి కూడా పాపస్థానంలో ఉండి మళ్ళీ నవాంశంలో సక్షేత్రం ఉత్సవంలో ఉంటే తప్ప అంత బలాన్ని ఇవ్వవు. అది కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్. పరపురుషుడి ద్వారా పుత్రుడు. కన్యాలగ్నం, మేనంలో శని, ధనుసులో కుజుడు. కన్యాలగ్నం, మేనంలో శని, ధనుసులో కుజుడు. ఎలా? 1, 5, 7, 4. సో ఇప్పుడు మాకేం తెలిసింది? 5వ స్థానాధిపతి 7లోకి పోయి ఉన్నాడు. ఇది 7 అంటే ఏంది? ఏమో కలత్ర స్థానం, గురుస్థానం అంటాం దీన్ని. అంటే సప్తమ స్థానం అంటాం దీన్ని. సప్తమ స్థానంలో 5వ స్థానాధిపతి 7లో ఉన్నాడు. అయితే కుజుడు ఎవరు? అష్టమ స్థానాధిపతి. అలాగే సహోదర స్థానాధిపతి కూడా కుజుడు. అష్టమ స్థానాధిపతి వచ్చి 4లో ఉన్నాడు. అప్పుడు లగ్నం కన్యాలగ్నం అయింది. కన్యాలగ్నం అంటే యాక్చువల్గా మనం ఏమనుకుంటాం? కామరాశులు ఏంటివి? మిథునం, కన్యా, తుల. ఇవి కామరాశులు. అయితే కామలగ్నం అనుకున్నాం. కామలగ్నానికి 5వ స్థానాధిపతి సప్తమంలోకి పోయి ఉండడం వల్ల, 7వ స్థానాధిపతి 5వ స్థానంలో నీచమైపోవడం వల్ల గురువు నీచమైపోయి ఈయన పోయి అక్కడ ఉండడం వల్ల శని పరపురుషుల ద్వారా బిడ్డను కలిగి ఉంటారు అని మనం తెలుసుకోవచ్చు. ఇలా అనేకమైనవి, 1, 2 కాకుండా అనేకమైనవి తెలుసుకోవడానికి జ్యోతిష్యంలో కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. నేర్చుకునే వారికి ఓపిక లేదు కాబట్టి నేర్చుకోరు. కారణం ఏమంటే నేర్చుకోవాలంటే ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఎన్నో ఇప్పుడు మనం ఇలా చెప్పాము, ఇలా చెప్పింది ఎలాగే ఉంటుంది అంటే ఇప్పుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉందో చెప్పాలా, నవాంశంలో అవి ఎక్కడ ఉన్నాయో చూడాలా, ఆ దశాకాలం ఏదైనా ఉందా అని చూడాలా. అవన్నీ చూడకుండానే మనం టకాటకా అని చెప్పుకుంటూ పోతే అవ్వదు. అన్నీ చూడాలి, ఆ దశ రావాలి. ఆ దశ వచ్చినప్పుడు మాత్రం ఆ ఫలితం ఉంటుందని తెలుసుకోవాలా. ఆ విధంగా ఉంటుందన్నమాట.
ఓకే, ఉంటానండి. నేను మీ బాణాల డబ్బాచారి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నాను.